ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించలేని వారికి ప్రత్యాయనం ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము. నిత్యము తులసికోట వద్ద పూజా గదిలో దీపారాధన చేయవచ్చు. ఏదైనా కారణం వల్ల కొన్ని రోజుల పాటు దీపారాధన చేసే అవకాశం లభించకపోవచ్చు. దానికి చింతపడవలసిన అవసరం లేదు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపోత్సవాలు విశిష్టమైన ఫలితాన్ని కలిగిస్తాయి. అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే దీపారాధన కార్తీక మాసంలో మాత్రమే చేయడం చూస్తుంటాం. అటువంటి దీపోత్సవాల్లో పాల్గొనవచ్చు. కనీసం కార్తీక పౌర్ణమి నాడు లేదా ఆ రోజు కూడా కుదరని పక్షంలో ఏదైనా ఒక రోజున ఆలయంలో, నదీ తీరంలో, పూజా గదిలో, తులసికోట వద్ద దీపారాధన చేయడం మంచిది. కార్తీక పౌర్ణమి నాడు సంవత్సరం మొత్తానికి గాను 365 ఒత్తులను వెలిగించే సాంప్రదాయం ఉంది. ఆనాడు కనుక దీపారాధన చేస్తే మొత్తం సంవత్సరం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందాము. వైరాగ్య తైల సంపూర్ణి భక్తి వర్తి సమన్వితే. దీపం వెలిగించడానికి ఓ ప్రమిద కావాలి. అదే మానవ దేహం, అదే పృథ్వీతత్వం. వైరాగ్యంతో కూడిన తైలం, నూనె కావాలి. ఇది జలతత్వం. భక్తి అనే వత్తి అందులో ఉంచాలి. అది ఆకాశతత్వం. వెలిగించడానికి అగ్ని కావాలి. వెలిగిన తర్వాత దీపం అఖండంగా వెలగడానికి గాలి కావాలి. అది కూడా వాయుతత్వం. ఇలా పంచతత్వాలతో కూడినదే దీపం. మానవులో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరి పోసే ఉసిరికను దీపశిఖగా ఆధారంగా చేస్తాం. దేహంపై మమకారం వదిలిపెట్టడానికి, అజ్ఞానం తొలగి జ్ఞానం పొందడానికి కార్తీక దీపదానం చేస్తాము. కార్తీక మాసంలో దేవుని దగ్గర పెట్టిన దీపం ఎంతసేపు వెలగాలో తెలుసుకుందాము. దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీపం కనీసం గోదహన కాలం పాటు వెలగాలంటారు. అంటే ఆవు పాలు పితికేంత పట్టేంత కాలమైన దీపం వెలగాలని అర్థం. సామాన్య పరిభాషలో అరగంట దాకా వెలిగేంత చమురు పోసి దీపారాధన చేయాలి. అలాగే పూజ పూర్తయ్యాక మనంతటా మనమే దీపం ఆర్పకూడదు. తానంతా అది ఆరిపోయే వరకు అలాగే ఉంచాలి. పూజ మధ్యలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. దీపం ఆరింది అనడం కూడా అపశకునంగా భావిస్తారు. దీపం కొండెక్కింది లేదా ఘనమైంది అని అనాలి.